నమస్తే, నేను మీ హరిత. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ప్రెగ్నెన్సీ వచ్చాక, డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు అంకుర హాస్పిటల్స్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హిమబిందు గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చాలా మందికి తెలియదు, అంటే ప్రెగ్నెన్సీ ఒక ప్లాన్ చేసుకునే ముందు కేర్ తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని. అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అసలు చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మన దగ్గరకు వస్తుంటారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్ తోటి వస్తుంటారు. వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ట్రీట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని అన్కరెక్టెడ్ థింగ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ముందే ప్రాపర్ ప్లానింగ్ తోటి కనుక వాళ్ళు ఉండుంటే వాళ్ళకి చాలా వరకు ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కపుల్ నౌ వీఆర్ రెడీ టు గెట్ కన్సీవ్ అన్నప్పుడు ఒక్కసారి కనుక మమ్మల్ని విజిట్ చేస్తే ఫస్ట్ పేషెంట్ వెయిట్ ఎంత ఉందో చూస్తాము. వెయిట్ రైట్ వెయిట్లో ఉంటే పేషెంట్కి మంచిది. మరీ అండర్ వెయిట్ ఉన్నా, మరీ ఓవర్ వెయిట్ ఉన్నా కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అండర్ వెయిట్ ఉన్నప్పుడు బిడ్డ కూడా సరిగ్గా పెరగకపోవడం, ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావడం, అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మదర్కి జెస్టేషనల్ డయాబెటీస్ రావడం, బీపీ పెరిగిపోవడం, దానివల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గిపోవడం, సిజేరియన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం అది జరుగుతుంది. సో రైట్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 18 to 24 మెయింటైన్ చేస్తే మంచిది పేషెంట్. అది మనము ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో వాళ్ళకి చెప్పొచ్చు. తక్కువ వెయిట్ ఉన్నారు, కొంచెం మంచి ఆహారం తీసుకోండి అని న్యూట్రిషనల్ అడ్వైస్ చేయొచ్చు. ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేయండి. అలాగే వాళ్ళకు కూడా ఒక్కసారి న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ ఇప్పించి ఏమేమి వాళ్ళు అవాయిడ్ చేస్తే వాళ్ళు రైట్ వెయిట్కి వస్తారో చూసుకొని ఒక కరెక్ట్ వెయిట్లో కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్స్ని చాలా వరకు తప్పించుకోవచ్చు. అలాగే కొంతమందికి థైరాయిడ్ కాంప్లికేషన్ ఉంటుంది. అది కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకొని, అంటే TSH <4 కనుక మెయింటైన్ చేస్తున్నప్పుడు కనుక కన్సీవ్ అయితే థైరాయిడ్ వల్ల బిడ్డ మీద వచ్చే ఎఫెక్ట్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించుకోవాలి. అలాగే గత 3 నెలలుగా వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, HbA1c ఆ లెవెల్స్ చేయాలి. అది <5.5 ఉన్నప్పుడు, ఇంకా మాట్లాడితే <5 ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచి ప్రెగ్నెన్సీ రావడానికి ఏ రకమైన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఇవన్నీ టెస్టులు చేయించుకొస్తే వాళ్ళకి మంచిది. దాని ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు కాంప్లికేషన్స్. అలాగే షుగర్ నివారించుకోవచ్చు ముందుగా మనం తెలుసుకొని. మూడోది వచ్చేసి, ఒకవేళ తక్కువ హిమోగ్లోబిన్తో ఉన్నారు పేషెంట్, 8 grams 7 grams అంత తక్కువ హిమోగ్లోబిన్తో ఉన్నప్పుడు ముందు తన హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవాలి. మంచి హిమోగ్లోబిన్ 10.5 to 11 grams, ఇంకా 12 grams అలా ఎంత మంచి హిమోగ్లోబిన్ తోటి కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తే బేబీలో అంత మంచి ఎదుగుదల, అంత తక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా. అలాగే ఈ మధ్య అమ్మాయిల్లో కూడా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 months ముందు నుంచే కనుక వాళ్ళు వీటి మూడింటిని తగ్గించుకుంటే, అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోక్ చేయడం కానీ ఇవన్నీ తగ్గించుకొని కంప్లీట్గా స్టాప్ చేసేసిన తర్వాత ప్లాన్ చేసుకుంటే వాటి వల్ల వచ్చే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ బేబీకి మనం నివారించవచ్చు. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మదర్ కనుక ఆల్కహాల్ తీసుకుంటూ కన్సీవ్ అయితే. సో ఇవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చే ముందే వాళ్ళన్నీ ఆపేసి ప్రాపర్గా థైరాయిడ్ లెవెల్స్, 3 నెలల నుంచి ఒక ప్లాన్ అంటూ ఉండాలి, టెస్ట్ ఉండాలి. అవన్నీ కంట్రోల్లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మహిళలు చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని. హెల్తీ బేబీ పుడతారు. అవును హరిత, ఇంతకు ముందు రోజుల్లో అక్కర్లేదు ఇవన్నీ. ఎందుకంటే ఇంతకు ముందు ఒబెసిటీ ఉండేది కాదు, PCOS ఉండేది కాదు, థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఇంత చూసేవాళ్ళం కాదు. ఇప్పుడంతా సెడెంటరీ లైఫ్ స్టైల్, బ్యాడ్ లైఫ్ స్టైల్, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, చాలా జంక్ కన్జ్యూమ్ చేయడం, వీటన్నిటి వల్ల చాలా రకాలుగా ఖచ్చితంగా వితౌట్ ప్లానింగ్ వెళ్తే మాత్రం ఏదో ఒక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ జనరేషన్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ముందు ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళడమే చాలా మంచిది. ఇప్పుడు మహిళలు ఎలాంటి కేర్ తీసుకోవాలో 3 నెలల ముందు నుంచి కేర్ తీసుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి అని చెప్పారు. మరి పురుషులు కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా? తప్పకుండా వాళ్ళు కూడా ఇవన్నీ
ఎక్సర్సైజ్ చేయడం, వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోవడం, వాళ్ళు కూడా కొంచెం స్మోకింగ్ ఎస్పెషల్లీ స్మోక్ చేసేటప్పుడు స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ, వాటి క్వాలిటీ అంతా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా స్మోకింగ్ తగ్గించుకోవడం, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించడం, వాళ్ళు కూడా పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ నుంచి ఇది కావడం, హెల్దీ ఈటింగ్ లైఫ్ స్టైల్లోకి రావడం, ఇవన్నీ మగవాళ్ళు కూడా ప్లానింగ్గా ఉండాలి. భార్యాభర్తలు కపుల్ ఇద్దరు హెల్దీగా ఉండి 3 months నుంచి అన్ని చూసుకున్న తర్వాతే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎగ్జాక్ట్లీ. పీరియడ్స్ మిస్ అయిన ఎన్నాళ్లకు మీలాంటి గైనకాలజిస్ట్ని కలవాలి మేడం? పీరియడ్స్ మిస్ అయిన తర్వాత వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. ఒక 1 వీక్ వెయిట్ చేయొచ్చు. ఒక 1 వీక్ చూసుకొని 1 వీక్ కాగానే పీరియడ్ మిస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళకి వాళ్ళే పీసీఓడి ఉంది, నాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్, నేను అందుకే వెళ్ళను అంటారు. వాళ్ళు అసలు డాక్టర్ని అప్రోచ్ అవ్వరు. ప్రెగ్నెన్సీ 3-4 నెలలు వచ్చే వరకు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మొన్న చూశాను ఒక అమ్మాయిని, షీఈస్ 38 years. చాలా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంది, 2 ఐయుఐస్ ఫెయిల్ అయ్యాయి, 2 ఐవీఎఫ్స్ ఫెయిల్ అయ్యాయి, ఇంకా మొత్తానికే హోప్స్ వదిలేసింది. 3 months నుంచి సైకిల్స్ రావట్లేదు, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకుంటూ కూర్చుంది. ఒకరోజు బాగా సివియర్ అబ్డామినల్ పెయిన్ తోటి వచ్చింది. స్కాన్ చేసి చూస్తే 11 weeks ఫీటస్ ఉంది. అన్ఫార్చునేట్లీ అది మిస్క్యారేజ్ అయ్యింది, ఎర్లీ ఫీటల్ డిమైజ్ లాగా అయిపోయింది. అదే అమ్మాయి ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఉండుంటే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఎందుకు పీరియడ్ మిస్ అయింది అనుకొని ఉండుంటే వాటన్నిటిని నివారించగలిగే. ఇక్కడ చిన్న డౌట్ మ్యామ్, ఈ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 2 months ఒకసారి, 45 days ఒకసారి, 3 months ఒకసారి వస్తాయి కదా, మరి అప్పుడు ఎలా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యేది? ఏమైనా పీసీఓడి ఉన్నా, లేకపోతే నీకు 40 years ట్యూబెక్టమీ కాలేదు అన్నా, అన్మ్యారీడ్ విత్ అన్ప్రొటెక్టెడ్ ఒక్కసారి సెక్షువల్ యాక్ట్ ఉన్నా, ఏది ఉన్నా సరే పీరియడ్ మిస్ అయింది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అది ఏం పెద్ద కాస్ట్లీ కాదు, అది చాలా సింపుల్ ఇన్వెస్టిగేషన్. అది బ్లడ్ కూడా తీయక్కర్లేదు, ఒక డ్రాప్ యూరిన్తో తెలిసిపోతుంది. కాబట్టి ఎంత 3 monthsకి వస్తుంది నీకు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నా ఒకసారి రానప్పుడు టెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. వెంటనే టెస్ట్ చేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము వెంటనే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాము. దానివల్ల బేబీకి కంజెంటల్ అనామలీస్ ఏమీ రాకుండా ప్రాపర్ బేబీ ఫార్మేషన్ అవుతుంది. అలాగే కొంతమందికి ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్స్ తక్కువ ఉండడం వల్ల మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతుంటాయి. అలాంటి కండిషన్స్లో ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ చేస్తాము. ఎక్కువ సివియర్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటే వామిటింగ్స్ తగ్గడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తాము. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాం. కాబట్టి ఎంత త్వరగా డాక్టర్ని అప్రోచ్ అయితే అంత మంచిది. మీరు ఇలాంటి డాక్టర్స్ తప్పన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి, ఇద్దరు హెల్దీగా ఉండాలి, దానికోసమే మీరు చెప్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి టెస్ట్లు కంపల్సరీగా చేయించుకోవాలి? ఎంత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వితిన్ 1 week to 10 days మేము ఒక స్కాన్ చేస్తాం. డేటింగ్ స్కాన్ అంటాం దాన్ని. అంటే మీ డేట్స్ ప్రకారమే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ కౌంట్ చేయకుండా స్కానింగ్ తోటి కరెక్ట్గా డేట్స్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఎన్ని వీక్స్, 6 weeks ప్రెగ్నెన్సీనా, 7 weeks ప్రెగ్నెన్సీనా. సో జెస్టేషనల్ ఏజ్ కరెక్ట్ కన్ఫర్మేషన్కి హెల్ప్ అవుతుంది. రెండోది, ప్రతిసారి ప్రెగ్నెన్సీ యూట్రస్లో రావాలన్న కంపల్షన్ ఏం లేదు. ఒక్కొక్కసారి ట్యూబ్స్లో వస్తుంటుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం మేము వాటిని. అలాంటివి చాలా లైఫ్ థ్రెటనింగ్, ఒక్కొక్కసారి బర్స్ట్ అవ్వడము, రప్చర్ ఎక్టోపిక్స్లో డెత్స్ కూడా జరుగుతుంటాయి. సో త్వరగా చూసుకున్నప్పుడు, త్వరగా ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ సైజ్ ఎంత, ఎన్ని వీక్సో కరెక్ట్గా తెలుసుకోవచ్చు. హార్ట్ బీట్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే అది వేరే ప్లేస్లో లేదు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాదు, చక్కగా ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీనే అని కూడా కన్ఫర్మ్ చేసి చెప్పడానికి వస్తుంది. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది, యాంటీనేటల్ ప్రొఫైల్ అని చేస్తాము. దాంట్లో ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఏంటి, HbA1c, పాస్ట్ 3 months నుంచి షుగర్స్ ఎలా ఉన్నాయి, రైట్ నౌ షుగర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తున్నారా వాళ్ళు, HIV, HbSAg, VDRL అలాంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు మనం ఫీటస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ముందే స్క్రీనింగ్గా అవన్నీ ఉన్నాయా, ఇవన్నీ మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే చెక్ చేస్తాము. అలాగే 3వ నెల నిండిన తర్వాత ఎన్టీ స్కాన్ చేస్తాము. ఎన్టీ స్కాన్లో కరెక్ట్గా 11 నుంచి 13 వారాల మధ్యలో చేయాలి స్కానింగ్. ఈ స్కానింగ్ మిస్ చేసుకుంటారు చాలామంది. వయబిలిటీ స్కానింగ్కి వస్తారు, అంటే ఫస్ట్ స్కానింగ్కి వస్తారు, మళ్ళీ టీఫా స్కానింగ్కి వస్తారు 5th monthలో. 5th, 7th, 9th అవి గుర్తుపెట్టుకుంటారు, 3rd monthలో చాలా తక్కువ మిస్ మంది చేస్తుంటారు. కానీ అది దాంతో మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే బేబీకి ఏమైనా జన్యుపరమైన రూపాలు, డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ అని కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్, దాంట్లో పిల్లల
మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళకి వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అలాంటి అవన్నీ కరెక్ట్ చేయొచ్చా ఏమైనా లోపాలు ఉన్నట్టు తెలిస్తే? ఇక కరెక్షన్ పాసిబుల్ కాదు. వద్దు అనుకుంటే మనం అలాంటి పిల్లలు థర్డ్ తల్లికి మంత్ లో చేయించుకోవడం వల్ల ఇదో బెనిఫిట్. ఎస్ దాన్ని మనం స్క్రీన్ చేస్తాం కాబట్టి ఆ రిస్క్ ఉంది అని తెలిసినప్పుడు ఆమ్నియోసెంటిసిస్ ఉమ్మనీరు పరీక్ష ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్గా బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉంది అన్నప్పుడు ఆ డౌన్ సిండ్రోమ్ బేబీ మదర్కి పేరెంట్స్కి బర్డెన్, బేబీకి చాలా కష్టం. సో ఆ బర్డెన్ నివారించడానికి మనం ఆ టైంలో టర్మినేషన్ కన్నా వెళ్ళొచ్చు. కాబట్టి ఆ ఎన్టీ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 11 to 13 వీక్స్లో చేసుకోవాలి. దాన్ని కంబైన్డ్ స్క్రీనింగ్ తోటి కలిపి చూస్తాము. డబుల్ మార్కర్ టెస్ట్ అని కూడా కలిపి చేస్తాము. దాంట్లో ఫ్రీ బీటా హెచ్సిజీ, పిఏ లెవెల్స్ని కూడా కలిపి ఈ రెండింటిని స్టడీ చేసినప్పుడు మనము బేబీకి ఏదన్నా జన్యుపరమైన లోపాలు, చాలా ప్రమాదకరమైన డిసీజెస్ ఉన్నాయా అన్నది చాలా ముందుగా గుర్తుపట్టొచ్చు. 5వ నెల వరకు వచ్చి చాలా ప్రోగ్రెస్ అయిపోయాక తెలిసే కన్నా చాలా ముందే మనం వాటిని గుర్తుపట్టొచ్చు. బేబీ అన్హెల్దీగా ఉంటే ఆ పేరెంట్స్ కి నరకం ఉంటుంది, ఆ బాధ. అవును, అది లైఫ్ టైం బేబీని చూస్తూ అలా బతకాలి అన్నా కష్టమే కష్టం ఉంటుంది. అవుతుంది. సో థర్డ్ మంత్ కూడా టెస్ట్ స్కానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాం పేషెంట్స్కి. అందుకనే ఇప్పుడు ముందు ఈ షెడ్యూల్లోనే మీరు ఇప్పుడు వచ్చారు, మీ నెక్స్ట్ ఇప్పుడు రావాలి 11 to 13 వీక్స్లో మీకు ఇంకొక స్కానింగ్ ఉంటుంది అన్నది ముందే చెప్పి పంపిస్తాం. అలా చెప్తే కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతుంటారు. కానీ అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఏది మిస్ చేసుకోకుండా చేయించుకోండి. అలాగే 5th మంత్లో చివర్లో 18 to 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్లో టీఫా స్కాన్ చేస్తాం. ఇది వెరీ పాపులర్. ఇది మనం వద్దన్నా వాళ్ళే వస్తారు, వచ్చి బేబీకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా చూడమని అడుగుతుంటారు. దీంట్లో మనము మొత్తం బేబీని హెడ్ నుంచి టో వరకు అన్ని సిస్టమ్స్ చాలా డీటెయిల్గా స్కాన్ చేస్తాము. చేసి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, స్ట్రక్చరల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది మనం చూస్తాము. చూసిన తర్వాత అదే ఈ టీఫా స్కాన్ చేసేటప్పుడు మనం గర్భసంచి ముఖద్వారాన్ని కూడా కొలుస్తాము, సర్విక్స్ లెంత్ను కొలుస్తాము. ఒక్కొక్కసారి కొంతమందిలో షార్ట్ సర్విక్స్ ఉంటుంది, గర్భసంచి ముఖద్వారం పొట్టిగా ఉండడం, త్వరగా ఓపెన్ అయిపోతుందేమోనన్న డౌట్స్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఫాలో అప్ చేసి బాగా తక్కువగా షార్ట్గా ఉంది అన్నప్పుడు కింద స్టిచెస్ కూడా వేస్తాము, కుట్లు వేసాము అంటాం కదా. అది వేయడం ద్వారా మనం చాలా మిస్క్యారేజెస్ని, ప్రీటర్మ్ డెలివరీస్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. టీఫా స్కానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో కూడా మళ్ళీ ఒకసారి ఫస్ట్లో మనము మదర్కి బ్లడ్ ఎంత ఉంది, థైరాయిడ్, షుగర్స్ చేసాం కదా, అలాగే 5th మంత్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకుంటాం. ఎందుకు, పెరిగే బిడ్డ తల్లి నుంచి అన్ని పోషకాలు తీసేసుకుంటుంది కాబట్టి మళ్ళీ తల్లి శరీరంలో రక్తం తగ్గిపోవడము, ఈ చేంజెస్ అన్నిటి వల్ల మళ్ళీ థైరాయిడ్లో అబ్నార్మాలిటీస్, కొంచెం చేంజెస్ రావడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్స్ 5th మంత్లో కూడా చేసుకోవాలి. అలాగే 7th మంత్లో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని కూడా చేస్తాము. ఇంతకుముందు అంత పాపులర్గా అందరికీ చెయ్యకపోయేవాళ్ళము, కానీ బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ ఇంక్రీజింగ్ ద టెండెన్సీ ఆఫ్ ఒబేసిటీ, వెయిట్ బాగా పెరుగుతున్నారు, దానివల్ల షుగర్ వచ్చే అవకాశాలు చాలామందికి ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఓజీటీటీ, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ మేము 6th మంత్లో చేస్తున్నాము. చేయడం ద్వారా దాంట్లో టాలరెన్స్ లేదన్నప్పుడు మదర్కి న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఒకవేళ అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తే ఒక ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించమని చెప్పడం కానీ చేయడం ద్వారా షుగర్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతున్నాము. 7th మంత్ ఎండింగ్లో మనం గ్రోత్ స్కాన్ ఖచ్చితంగా చేస్తాము. గ్రోత్ స్కాన్లో ఈ టీఫా స్కానింగ్ నుంచి గ్రోత్ స్కాన్కి మధ్యలో 2 నెలల టైం ఉంటుంది. ఈ ఇంటర్వెల్లో బేబీ పెరుగుదల ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, మాయ ఎలాగ మెచ్యూర్ అవుతుంది, మిగతా విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ గ్రూప్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ మ్యామ్? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పాజిటివ్ అయినా పర్వాలేదు, ఇద్దరు నెగిటివ్ అయినా పర్వాలేదు, వైఫ్ పాజిటివ్ హస్బెండ్ నెగిటివ్ అయినా పర్వాలేదు. కానీ వైఫ్ నెగిటివ్ ఉండి హస్బెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు దాన్ని RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటాము. ఆ ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఫస్ట్ డెలివరీ సేఫ్గా జరుగుతుంది. బికాస్ మాయ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్లాజెంటా తల్లి రక్తాన్ని బిడ్డ రక్తాన్ని కలవనివ్వదు. కాబట్టి మొదటి డెలివరీ సేఫ్గా అయిపోతుంది. కానీ డెలివరీ టైంలో బేబీకి సంబంధించిన కొన్ని బ్లడ్ సెల్స్ మదర్ బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. అక్కడ మదర్ బ్లడ్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ ఇస్తూ వాటికి సంబంధించిన యాంటీబాడీస్ని తయారు చేసి పెడుతుంది. ఈ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ ఫీటస్ కనుక పాజిటివ్ అయితే ఈ తయారై ఉన్న యాంటీబాడీస్ మాయని దాటుకొని ఈ బేబీ మీద దాడి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాగా మాయ దాటి కనుక యాంటీబాడీస్ వచ్చి బిడ్డ మీద
మీద ఎఫెక్ట్ చేస్తే చాలా ప్రమాదాలు, ఒక్కొక్కసారి కడుపులో బేబీ చనిపోయే అవకాశం కూడా ఏంటి మ్యామ్ ఉంటుంది. సొల్యూషన్ ఏంటి దీనికి? అందుకోసమే ఫస్ట్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది అమ్మాయిల్ని చూస్తుంటాం మనం, అన్మ్యారీడ్ గర్ల్స్, వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, తర్వాత మిస్క్యారేజ్ కోసం టాబ్లెట్స్ ఏదో వాడతారు, కనీసం వాళ్ళు గ్రూప్ కూడా కనుక్కోరు. అలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళు యాంటీబాడీస్ డెవలప్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీస్లో సఫర్ అయ్యే ప్రమాదాలు జరుగుతాయి. అవన్నీ జరగకుండా గ్రూప్ తెలిసినప్పుడు డెలివరీ అయిన 24 గంటల లోపల యాంటీ-డి ఇంజెక్షన్ అని ఉంటుంది. యాంటీ-డి 300 మైక్రోగ్రామ్ ఇంజెక్షన్ కనుక తల్లి వెంటనే వితిన్ 24 అవర్స్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో మనం ఈ ప్రమాదాలు జరగకుండా నివారించుకోవచ్చు. అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. మనం అలర్ట్గా ఉండి టెస్ట్లు చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ పీరియడ్లో డాక్టర్ని ఖచ్చితంగా ఎన్నిసార్లు కలవాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక విజిట్ కంపల్సరీ. ఫస్ట్ ట్రైమిస్టర్ మొదటి 3 నెలల్లో ఒక్కసారి రమ్మంటాము. ఎన్టీ స్కాన్ ఇంపార్టెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఆ టైంలో కూడా పేషెంట్ రావాల్సి ఉంటుంది. టీఫా స్కానింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మ్యాండేటరీ ఇన్వెస్టిగేషన్. 7th మంత్ ఒక విజిట్, 9th ఒక 5 విజిట్స్ ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. 5 విజిట్స్ కంటే తక్కువైతే కుదరదు. బర్త్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి మ్యామ్? బర్త్ ప్లానింగ్ అనేది పర్సనల్ చాయిస్, పేషెంట్ చాయిస్ అడుగుతాము. కొంతమంది చెప్తారు నార్మల్ డెలివరీ అంటే చాలా భయము, మా ఫ్యామిలీలో నార్మల్ డెలివరీస్తో మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మేము డైరెక్ట్గా సెక్షన్కి వెళ్ళిపోతాము అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ చేయకూడదు, ఏమైనా నార్మల్ డెలివరీ చేయాలి అనేవాళ్ళు ఉంటారు. సో అది వాళ్ళ చాయిస్ అనమాట, వాళ్ళ చాయిస్ కనుక్కుంటాం. అలాగే లేబర్ రూమ్లో నీతో పాటు ఎవరు ఉండాలి, హస్బెండ్ కావాలా అకంపెనింగ్, లేకపోతే వేరే కంట్రీస్ లో అంటే అలౌ చేస్తారు, ఇప్పుడు అందరూ చేస్తున్నారండి. హస్బెండ్ ఉండనిస్తున్నాం, ఒకవేళ పేషెంట్ ప్రిఫరెన్స్ మదర్ పక్కన ఉండాలి అంటే మదర్ ఉండనిస్తున్నాం, సిస్టర్ కావాలంటే సిస్టర్, అది పేషెంట్ చాయిస్. అలాగే డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అని ఉంటుంది. డెలివరీ తర్వాత బొడ్డు తాడులో ఉండే పల్సేషన్స్ ఆగిపోయే వరకు బొడ్డు తాడు కట్ చేయకుండా వెయిట్ చేయడం ద్వారా బేబీకి కొంత ఎక్స్ట్రా బ్లడ్ సప్లై రావడం అది జరుగుతుంది. సో అది కూడా కొంతమంది పేషెంట్స్ స్పెసిఫిక్గా చెప్తారు, మా బేబీకి డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ చెయ్యండి అని. అది అంటే దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అది తెలుస్తుంది. అలాగే వాళ్ళ చాయిస్ ఏం కావాలి అని ఇవన్నీ వాళ్ళ పర్సనల్ ప్రయారిటీస్ కనుక్కోవడం బర్త్ ప్లానింగ్. అలాగే ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, కొంతమంది వాటర్ బర్త్ అడుగుతారు, కొంతమంది ఎపిడ్యూరల్ అనాల్జీసియా కావాలి, అంటే డెలివరీ టైంలో ఎపిడ్యూరల్ ఇవ్వండి మాకు పెయిన్ తెలియకుండా, కొంతమంది అసలు ఇవ్వద్దంటారు. పేషెంట్ని బట్టి మీరే ట్రీట్ చేస్తారు కదా మ్యామ్? మేము చేస్తాము. పర్సనల్ చాయిస్ కూడా ఈ రోజుల్లో ఈక్వల్గా వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం, వాళ్ళ చాయిస్ని కూడా గౌరవిస్తున్నాం. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు ఉండనిస్తున్నారా అటెండర్స్, ఇంతకు ముందు లేదు, కానీ వాళ్ళ చాయిస్ని గౌరవిస్తూ వాళ్ళు ఎవరిని కోరుకుంటారో వాళ్ళ పక్కన ఉండడాన్ని వాళ్ళని అలౌ చేస్తున్నాం. ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఆఫ్టర్ డెలివరీ కేర్ ఏది పెయిన్ తగ్గడానికి లేకపోతే వాళ్ళు కోలుకోవడానికి మా ప్రయత్నం డాక్టర్లుగా మేము వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏం తినాలి, ఏం తాగాలి అవన్నీ మేము జాగ్రత్తగా చెప్తాము. కానీ ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ చాలా నొప్పితోటి ఉంటారు. నార్మల్ డెలివరీ అయితే ఎపిసియోటమీ, కింద పడే స్టిచెస్ తోటి నొప్పితో ఉంటారు. సిజేరియన్ అయితే అబ్డామినల్ పెయిన్ తోటి ఉంటారు. ఫీడింగ్ చేస్తుంటారు కాబట్టి సోర్ బ్రెస్ట్, క్రాక్డ్ నిప్పిల్స్, బ్లీడ్ అవుతూ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఆ ఫేజ్. నైట్ నిద్ర ఉండదు బేబీతోటి. ఇలాంటి టైంలో చాలా సపోర్ట్ ఫ్యామిలీ నుంచి అవసరం ఉంటుంది. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ఈ బేబీ మీద ఉన్న అటెన్షన్ కన్నా తల్లికి కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం. హస్బెండ్స్ కూడా అప్పటి వరకు పట్టించుకుంటారా, బేబీ చెప్తారా మ్యామ్ మీ దగ్గరికి డెలివరీకి వచ్చే వాళ్ళకి? తప్పకుండా చెప్తాము. బేబీనే పట్టించుకోకుండా మదర్ని జాగ్రత్తగా చూసుకోండి. మొన్న రీసెంట్గా విన్నాం మనము, డెలివరీ అయిన పోస్ట్ నేటల్ డిప్రెషన్లో ఒక మదర్ బేబీని కిల్ చేసింది అని చూసాము. సో చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆ పీరియడ్ మదర్కి. సో ఎమోషనల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ చాలా అవసరం. అలాగే వాళ్ళకి ఫుడ్ చాయిసెస్, వాళ్ళని మరీ రెస్ట్రిక్ట్ చేయకుండా. అంటే గుర్తొచ్చింది, కొన్ని అసలు తినొద్దంటారు డెలివరీ తర్వాత, కొన్ని ఫుడ్ తీసుకోవద్దు, ఆనియన్స్ తీసుకోకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. నిజంగా తీసుకోకూడదమ్మా? లేదండి, అన్నీ తీసుకోవచ్చు. అసలు వాటర్ తాగనివ్వరు మన ఫ్యామిలీస్లో. వాటర్ తాగితే పాలన్నీ వాటర్ లాగా అయిపోతాయి, నీళ్లుగా వచ్చేస్తాయి, క్వాలిటీ ఉండదు మిల్క్లో అని డెలివరీ అయిన తల్లిని వాటర్ తాగనివ్వరు. పప్పులేవి తిననివ్వరు, పప్పు తింటే చీమొస్తుందని చెప్తారు. అలాగే వాళ్ళకి చాలా రెస్ట్రిక్ట్ చేసేస్తారు. కానీ ఇవన్నీ మిత్స్. పేషెంట్కి మంచిగా వాటర్ ఇవ్వాలి. అసలు
వాటర్ తాగినప్పుడే డీహైడ్రేషన్ లేకుండా, అవును. యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కాళ్ళలో రక్తం గడ్డ కట్టకుండా కరెక్ట్గా ఉంటారు. సో వాటర్ చాలా ఇవ్వాలి. మంచి ప్రోటీన్ డైట్, ఈ దాల్ తినొద్దు, ఇవన్నీ అపోహలు. నాకు ఇక్కడ సో ఇంకో చిన్న డౌట్ ఏంటంటే ఆపరేషన్ అయిన వాళ్ళకైనా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైనా పొట్టకు గట్టిగా ఒకటి కడతారు క్లాత్, అండ్ ఒక మఫ్లర్ లాంటిది చెవులలో గాలి పోవద్దు అంటారు. ఇవి రెండు చేసుకోవచ్చా మరి? చెవుల్లో గాలి పోకుండా కట్టడం అయితే అస్సలు అవసరం లేదు. అబ్డామినల్ బైండర్ ఓకే, కొంతవరకు అంటే సాగిపోయిన మామూలుగా సర్జరీ అయిన నడుముకి. తర్వాత పెయిన్ ఉంటుంది కదా, కుట్లకు అలాంటి ఏం ప్రాబ్లం ఉండదా? అందుకోసమే పేషెంట్ ఎంత టైట్నెస్ తను ఇది తీసుకోగలుగుతుందో కట్టుకోవచ్చా అలా? కొంచెం బైండర్ అలా ఇచ్చినప్పుడు కట్టుకోవడం వల్ల పొట్ట రాకుండా ఉంటుందా? ఆ పొట్ట అదొకటి రాకుండా డౌట్ ఉండడం. ఉంటుంది. తర్వాత మనం పోస్ట్ నేటల్లో పీరియడ్లో ఎంత బాగా ఎక్సర్సైజెస్ చేస్తాము అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. అది కట్టుకోవడం వల్ల పొట్ట రాకుండా పోయేది ఏమి ఉండదు, కానీ సాగిపోయిన నడుముకి సపోర్ట్ దొరుకుతుంది. ఓకే. అంతవరకు 9 months రిలాక్సిన్ హార్మోన్ వల్ల నడుములో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. సో కొంచెం నడుముకి సపోర్ట్ దొరుకుతుంది, అబ్డామిన్ మజిల్స్కి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. మరీ టైట్గా కట్టకూడదు, జస్ట్ ఒక సపోర్ట్ లాగా అలా పెట్టుకోవచ్చు. ఈ పొట్ట రాకపోవడం మాత్రం పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మంచిగా తర్వాత కోలుకున్న తర్వాత ఒక 8 weeks తర్వాత నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా, బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా అలా వాళ్ళు మళ్ళీ అబ్డామినల్ ఇంకా మజిల్స్. సర్జరీ అయితే ఇంట్లో వాళ్ళు అసలు కదలద్దు అంటారు, ఒక 3-4 నెలలు అలానే కూర్చోబెడతారు. నో నో నో, అలాంటి వాటి వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా? తప్పకుండా. అసలు మ్మ్. ఫస్ట్ డిప్రెషన్ వస్తుంది, ఎటు మ్మ్. కదలకుండా ఏమీ చేయకుండా వాళ్ళని అలాగా కట్టిపడేసి ఏమీ తిననివ్వకుండా తాగనివ్వకుండా. సో అవన్నీ మారితే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా చేసుకోవచ్చు వాళ్ళ పెయిన్ టాలరెన్స్ని బట్టి. మ్మ్. పెయిన్ అంతా తగ్గిపోయింది, కంఫర్టబుల్గా ఉన్నాను, ఫస్ట్ 3 months గడిచిపోయింది అన్న తర్వాత వాళ్ళు వాక్కి వెళ్ళడము, స్ట్రెచెస్ చేసుకోవడము, చిన్న చిన్న యోగాసనాలు వేసుకోవడము, వాటన్నిటి ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫిట్నెస్ని తెచ్చుకోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మదర్ హెల్త్ కోసం ఏమైనా వ్యాక్సిన్స్ వచ్చాయా హెల్తీగా ఉండడానికి? మదర్ హెల్దీనెస్ కోసం కాదు, హెల్దీగా ఉండడానికి కాదు, హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిల్లోమా వ్యాక్సిన్ అని. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించే వ్యాక్సిన్ ఇది. మ్మ్. అస్సలు వేసుకోవాల్సిన వయసు బిఫోర్ ప్యూబర్టీ, అంటే మెచ్యూర్ అవ్వడానికి ముందే 9 to 12 years లోపల, లేదు బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ యాక్ట్ ముందు వేసుకోవడం ద్వారా చాలా వరకు దీన్ని నివారించవచ్చు. కాకపోతే ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి చాలామంది ఆ ఏజ్ గ్రూప్లో తీసుకోలేకపోతున్నారు. కాబట్టి కనీసం మనం డెలివరీ తర్వాత వీళ్ళని 1 year వరకు మళ్ళీ నెక్స్ట్ కన్సీవ్ కాకూడదు అని స్ట్రిక్ట్గా చెప్తాం కదా. సో ఈ 1 year పీరియడ్లో వాళ్ళు ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ కోర్సు ఫినిష్ చేసుకోవచ్చు. ఇది 3 dosesలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 doses ఈ 1 year పీరియడ్లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ పీరియడ్ని ఈ వ్యాక్సినేషన్కి యూస్ చేసుకోండి అని మ్మ్. పేషెంట్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం ఫైనల్ గా అన్నమాట. ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? 3 years గ్యాప్ ఉండాలి. 3 years ఉండాలి. 3 years ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. మదర్ శరీరం కోలుకోవడానికి బోల్డ్ అంత టైం పడుతుంది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికే ఈ మధ్య పేషెంట్స్ 32, 33 అలాంటి లేట్ ఏజ్ గా ప్లాన్ వస్తుంది. చేసుకుంటున్నారు. యా, మ్మ్. మరి ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ గ్యాప్ పెట్టడానికి కూడా ఈ మధ్య కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో ఒకవేళ ఎర్లీగా 25లో కనుక ఫస్ట్ డెలివరీ అయిపోయి ఉంటే ఖచ్చితంగా 3 years గ్యాప్ తీసుకోమనే చెప్తాము. లేట్ 30sలో కనుక వీళ్ళు ఫస్ట్ కన్సీవ్ అయ్యి ఉంటే అప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళని త్వరగా రికవర్ అయ్యేటట్టు చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తున్నాము. ఫైనల్ గా ప్రెగ్నెన్సీ విమెన్ కి సంబంధించి అంకుర హాస్పిటల్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? అంకుర హాస్పిటల్ ఎప్పుడు పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్. సో ఫస్ట్ ఇందాక మీకు చెప్పాను కదా, పేషెంట్ చాయిస్ కూడా మేము చాలా రెస్పెక్ట్ చేస్తాము. డెడికేటెడ్ గైనకాలజిస్ట్ రౌండ్ ది క్లాక్ ఉంటారు, రిజిస్టర్స్ అవైలబుల్ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత మిడ్ నైట్ అయినా మేము పేషెంట్స్ని అటెండ్ చేస్తాము. ఫుల్ 100% మా వైపు నుంచి డెడికేటెడ్ కేర్ టువర్డ్స్ ద పేషెంట్ ఉంటుంది. ద బెస్ట్ థింగ్ ఈస్ అంకుర హాస్పిటల్స్ మెటర్నిటీ ప్లస్ పీడియాట్రిక్ హాస్పిటల్స్, బెస్ట్ నియోనెటల్ టీమ్ ఉంటుంది. చాలా హాస్పిటల్స్లో డెలివరీస్ చేస్తారు, ఏదైనా బేబీకి ప్రాబ్లం రాగానే వేరే దగ్గరికి రిఫర్ చేస్తారు. తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, తల్లికి చాలా మానసికమైన వేదన దానివల్ల.
అదంతా అంకుర హాస్పిటల్లో ఉండదు. ఎందుకంటే మా అంకుర హాస్పిటల్స్‌లో లెవెల్ 3 ఎన్ఐసీయూస్ వరకు ఉంటున్నాయి కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా బేబీని కూడా అదే సెటప్‌లో ఉంచుకోవడం, అక్కడే 100% కేర్ ఇవ్వడం, తల్లిని, బిడ్డని ఇద్దరిని క్షేమంగా డిశ్చార్జ్ చేయడం అంకుర హాస్పిటల్ ప్రత్యేకత. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా వివరించారు. ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీ వచ్చాక, డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ.